భాగ్య గదిలోకి వచ్చి కబోర్డ్‌లో ఉన్న పర్స్‌ని బయటికి తీస్తుంది. అంతకుముందు జరిగిన విషయం మనకి చూపిస్తూ ఉంటారు. అమర్ గదిలో పర్స్ చూసుకుంటూ ఉంటే అప్పుడే బాగి బట్టలు సర్దుతూ ఏంటండి అది అని అడుగుతూ ఉంటుంది. క్రైమ్ సీన్లో దొరికిన పర్స్ బాగి మొన్న మనోహరిని చంపడానికి వచ్చిన బ్లాక్ మ్యాన్ది అని అమర్ చెప్తూ ఉంటే మరి పోలీసులకి ఎందుకు ఇవ్వలేదండి, నాకు రాథోడ్ కూడా చెప్పారు అని బాగి అంటుంది. నేను పోలీసులకి ఈ పర్స్ ఇచ్చేస్తే ఆ బ్లాక్ మ్యాన్ అలర్ట్ అయిపోతాడు బాగి, అందుకే నేనే సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అని అమర్ చెప్పడంతో అందులో ఏమున్నాయండి అని బాగి అడుగుతూ ఉంటుంది. ఆ బ్లాక్ మ్యాన్ పేషెంట్ ఏమో బాగి కొన్ని మెడికల్ స్లిప్స్ ఉన్నాయి, వాటి మీద పేరు లేదు. తర్వాత ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది అని అమర్ చెప్పడంతో ఆ ఫోటో ఎవరిదండి అని బాగి అడుగుతుంది. ఏమో తెలియదు బాగి, ఇదిగో ఈ పర్స్ని కబోర్డ్లో జాగ్రత్తగా పెట్టు అని బాగి చేతికిచ్చి అమర్ వెళ్ళిపోతాడు. వెంటనే బాగి పర్స్ని ఓపెన్ చేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అందులో కొంచెం డబ్బు, తర్వాత మెడికల్ క్లిప్స్ చూసిన తర్వాత ఫోటోని బయటికి తీస్తుంది. ఆ పర్స్లో ఉన్న ఫోటో చూసి అమ్మ ఫోటో అంటే మనోహరిని చంపడానికి నాన్న బ్లాక్ మ్యాన్ వేషంలో ఇలా వచ్చాడా, అక్కని చంపిన మనోహరి ప్రాణాలు తీయడం కోసం, మనోహరిపై పగ తీర్చుకోవడం కోసం నాన్న ఇలా బ్లాక్ మ్యాన్ అవతారం ఎత్తాడా, అయ్యో ఎంత పని చేశారు నాన్న అని బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. నాన్న ఈ వయసులో ఎందుకు నాన్న ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఈ విషయం ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఎందుకు నాన్న ఇలాంటి పని చేస్తున్నారు అని బాగి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగి అని పిలవగానే బాగి చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటండి అని బాగి అడుగుతూ ఉంటే ఆ పర్స్ని ఎందుకు బయటికి తీసావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే బట్టలు సర్దుతూ ఉంటే అది కింద పడిపోయిందండి అని బాగి చెప్తుంది. సరే తీసి లోపల పెట్టు, అది మన దగ్గర ఉందన్న విషయం ఆ బ్లాక్ మ్యాన్కి తెలిస్తే అలర్ట్ అవుతాడు, అలా జరగకూడదు, ఎవరికి తెలియకూడదు, ముందు లోపల పెట్టు బాగి అని అమర్ చెప్తాడు. అలాగే అని బాగి ఆ పర్స్ని పెట్టబోతూ పొరపాటున బట్టలన్నీ కింద పడేస్తుంది. అయ్యో బాగి ఏమైంది, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని కింద పడిన బట్టల్ని అమర్ తీసి కబర్డ్లో పెడుతూ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా నీకు కొంచెం టెన్షన్గా ఉందా అని అడుగుతూ ఉంటాడు. అబ్బే అలాంటిదేం లేదండి అని బాగి అంటే రా ఇలా రా వచ్చి కూర్చో అని కూర్చోబెట్టి చూడు నేను ఈ సమయంలో సంతోషంగా ఉంచాలి, కానీ మనోహరి కోసం ఈ ఇన్వెస్టిగేషన్ తప్పట్లేదు బాగి అని అమర్ చెప్తూ ఉంటే పర్లేదండి, ఆ బ్లాక్ మ్యాన్ గురించి మీకు ఇంకేమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. అతని వయసు ప్రకారం 60-65 మధ్య ఉండొచ్చని బాగి, పైగా అతను పేషెంట్ కూడా మందులు వాడుతున్నట్లున్నాడు, అంటే ఇంచుమించు మీ నాన్నగారి వయసు అని అమర్ చెప్పగానే బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా నేను పట్టుకుంటాను బాగి, వేలి ముద్రలు కూడా వచ్చేస్తాయి అని అమర్ చెప్తూ ఉంటే ఏమండి ఆ బ్లాక్ మ్యాన్ దొరికితే ఏం చేస్తారు అని బాగి అడుగుతుంది. నేను వాడిని జైలుకు పంపిస్తాను అని అమర్ అంటాడు. ఏంటండి అంత పెద్ద ఆయన్ని కూడా మీరు జైలుకు పంపిస్తారా అని బాగి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే వయసుతో సంబంధం లేదు బాగి, శిక్ష అనుభవించాల్సిందే తప్పదు అని అమర్ అంటే నాన్న దొరికితే శిక్ష వేస్తారన్నమాట, మర్డర్ అటెంప్ట్ చేసినందుకు చాలా ఏళ్ళే జైలు శిక్ష పడుతుంది, అయ్యో నేను నాన్నని ఎలా కాపాడుకోవాలి అని బాగి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి మీ నాన్నగారిని నేను దీపావళికి ఇంటికి రమ్మంటే రాలేదేంటి, ఒకసారి ఫోన్ చేయి, నువ్వు చేస్తావా నేను చేయనా, ఒక 4 రోజులు ఉండి వెళ్తారు అని అమర్ చెప్తూ ఉంటాడు. సరేనండి నేనే చేస్తాను అని బాగి చెప్పడంతో అమర్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమర్ వెళ్ళగానే బాగి రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. నాన్న ఎలా ఉన్నారు, మందులు టైంకి వేసుకుంటున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అని అడగడంతో అంతా బాగుందమ్మా, ఏం తల్లి అలా ఉన్నావు అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే నాన్న ఒకసారి ఇంటికి రండి నాన్న అని బాగి అంటుంది. సరే రేపు వస్తాను అని రామ్మూర్తి అంటే రేపు కాదు నాన్న మీరు ఈరోజే రావాలి అని బాగి అంటుంది. ఎందుకమ్మా ఏమైంది అని రామ్మూర్తి అంటే ఏమీ లేదు, ఆయన కూడా మీతో మాట్లాడాలని అంటున్నారు, నాకు కూడా నేను చూడాలని ఉంది నాన్న, కాబట్టి ఈరోజే రండి అని బాగి చెప్పడంతో సరే అలాగే వస్తాను అని రామ్మూర్తి ఫోన్ పెట్టేస్తాడు. నేనే మనోహర్ని చంపుతున్నానన్న విషయం బాగీకి తెలిసిందా ఏంటి, బాగి మాట కూడా ఏదోలా ఉంది, ఏదేమైనా మనోహర్ని చంపబోయేది నేను మనోహర్ని చంపేంత వరకు నేనే చంపుతున్నానన్న విషయం బాగీకి కానీ అల్లుడికి గారికి తెలియకూడదు అని రామ్మూర్తి మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత అమ్మయ్య ఇప్పుడు ఎవ్వరూ లేరు, వెంటనే నేను భూలోకానికి వెళ్ళి నా చెల్లిని మా వారిని నా పిల్లల్ని చూసుకుంటాను అని నేను వెంటనే భూలోకాలకి వెళ్ళాలి అని ఆ ఉంగరం సహాయంతో అడుగుతూ ఉంటుంది. వెంటనే మేఘాలలో తేలుతూ వెళ్తూ ఉంటే అబ్బా ఇలా మేఘాలలో తేలుతూ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో, ఇంకాసేపట్లో నేను ఇంటికి చేరుకుంటాను అని సంతోషపడుతూ పక్కకు చూస్తుంది. పక్కన గుప్తా గారు మరోవైపు యమధర్మరాజు ఉంటారు. ఏంటి మీరేంటి ఇక్కడ అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇంకా ఒక మంత్రంతో మళ్ళీ నరకానికి తీసుకొస్తారు. ఎందుకు ఎందుకు నన్ను తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఏమిటి బాలిక, నువ్వేమైనా చిన్నపిల్లవా, నలుగురు పిల్లల తల్లివి, నీకు అక్కడ అన్ని సౌకర్యాలు సమకూర్చితమే కదా, అయినా కూడా నువ్వు ఇలా పారిపోవట ఎంతవరకు సమంజసం అని యమధర్మరాజు నిలదీస్తూ ఉంటే నేను అడిగానా ఈ 5 స్టార్ ఫెసిలిటీస్ అని నేను అడిగానా, నాకు మా వారు
నా పిల్లలు, మా చెల్లి వీళ్ళు కావాలి. వీళ్ళతో సంతోషంగా ఉందామనుకుంటే నా ప్రాణాలు అనవసరంగా తీసేసి ఇక్కడికి తీసుకొచ్చి అటు శిక్ష వేయకుండా నన్ను భూలోకానికి పంపించకుండా ఇక్కడ నరకంలో ఉంచారు. నేను భరించలేకపోతున్నాను. ఏమిటి నాకు ఈ శిక్ష అని ఆరు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. మా ప్రేమలు, మా బాధలు మీకు అర్థమే కావు అని ఆరు ఏడుస్తూ ఉంటుంది. చిత్రగుప్త, నేను ఈ బాలికని జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పి తిని కదా, సరే ఈ బాలికని ఓదార్చుము అని యమధర్మరాజు వెళ్ళిపోతాడు. ఆగండి ప్రభు అంటూ గుప్తా గారు వెంటపడి, ఏమిటి ప్రభు, ఆ బాలిక అడిగే ప్రశ్నలకి నా దగ్గర ఏ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మరి నేను ఏమని ఓదార్చాలి అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు. అదే కదా గుప్తా, నేను కూడా చాలా బాధపడుతున్నాను. అనాలోచితంగా నేను అపరాధము చేసి తిని ఆ బాలిక ప్రాణాలు తీసేసి తిని, అంతేకాదు నీకు పునర్జన్మ ఉందని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి తిని, దేవకన్యమని అసత్యమడి ఈ నరకాన ఉంచు తిని, అందరి పాపులకి శిక్షలు వేసే నాకు దీనికి ప్రాయశ్చిత్తము ఏదో అర్థం కావటం లేదు అంటూ రాజుగారు వెళ్ళిపోతారు. తర్వాత రామూర్తి అమర్ ఇంటి లోపలికి వస్తూ తాను గోడ దూకిన వైపు చూసుకుంటూ చెమటలు తుడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అమర్ ఇంకా 60-65 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి. అంటే డాక్టర్లు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే బాబు అని రామూర్తి లోపలికి రావడంతో, మామయ్య బాగున్నారా, మందులన్నీ వేసుకుంటున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని క్వశ్చన్స్ అన్నీ వేస్తూ ఉంటాడు. ఈ ముసలాడు ఇప్పుడెందుకు వచ్చాడు అని మనోహరి వచ్చి చూస్తూ ఉంటే, కూతుర్ని చూసుకోవడం కోసం వచ్చినట్లు ఉన్నాడులే మనోహరి అని చెంబా మనోహరి ఇద్దరు మాట్లాడుకుంటూ అమర్ ఉన్న దగ్గరికి వచ్చి నిలబడి ఉంటారు. ఏంటి మనోహరి, నిన్నెవరో చంపడానికి ట్రై చేశారంట, దొరికిపోయారా ఏంటి, ఎలా ఉన్నావేంటి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, మామయ్య మీకెలా విషయం తెలుసు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే మేము ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేదే, మీ వరకు ఎలా వచ్చింది అని అమర్ అంటుంటే, నా కూతురు బాగి ఫోన్ చేసి చెప్పింది అని రామ్మూర్తి అంటాడు. బాగి ఫోన్ చేసిందా అని అమర్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అంటే మీరు ఇంటికి రమ్మని చెప్పారంట, అప్పుడు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు ఈ విషయం కూడా చెప్పిందిలే బాబు అని రామ్మూర్తి కవర్ చేస్తూ ఉంటాడు. అంటే 60-65 సంవత్సరాల మధ్య గల వయసు గల వ్యక్తి అంటున్నారు, మామయ్యనా బ్లాక్ మ్యాన్ అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రామ్మూర్తి దగ్గుతూ ఉండడంతో, మామయ్య వాటర్ తాగుతారా అని అమర్ అనడంతో, తాగుతాను బాబు అని రామ్మూర్తి అంటాడు. అమర్ నేను వెళ్ళి తీసుకొస్తాను అని మనోహరి అంటే, అవసరం లేదు అంటూ అమరే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఎవరికీ కనిపించకుండా క్లాత్తో గ్లాస్ పట్టుకొని ఆ గ్లాస్లో వాటర్ పోసి ఆ గ్లాస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని రామ్మూర్తి దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. మనోహరి, ఈ ముసలాడికి నీకు ఏమైనా గొడవలున్నాయా, నాకు చూస్తూ ఉంటే ఈ ముసలాడే నిన్ను చంపాలని చూశాడేమో, ఆ బ్లాక్ మ్యాన్ వీడేనేమో అనిపిస్తుంది అని చెంబ అంటుంది. దాంతో మనోహరి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఎందుకంటే ఈ ముసలాడే టెన్షన్ చూస్తుంటే ఖచ్చితంగా అతనిలాగే అనిపిస్తున్నాడు అని చెంబ చెప్తూ ఉంటుంది.